భానుశ్రీ యాంకర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె పలు చిత్రాలలో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించి తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. 2015లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ సినిమాలో కీలక పాత్ర పోషించటమే కాకుండా ఆ సినిమాలో హీరోయిన్ తమన్నాకు కొన్ని సన్నివేశాలలో డూప్గా కూడా వ్యవహరించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత మహానుభావుడు, మిస్టర్, కాటమరాయుడు, క్లిక్ అంటూ పలు చిత్రాల్లో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక చివరగా భానుశ్రీ నల్లమల అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇందులో ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించిన ఏమున్నావే పిల్ల ఏమున్నావే అనే పాట నర్తించి ఓవర్ నైట్లోనే స్టార్ స్టేటస్ను సొంతం చేసుకుంది భానుశ్రీ. 2021లో విడుదలైన ఈ సినిమా భారీ విజయం అందుకుంటుందని ఎన్నో కలలు కంది. కానీ ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. ఇకపోతే ఆ సమయంలో కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఇది కాకుంటే ఇంకోటి అన్నట్టుగానే కెరియర్ని కొనసాగిస్తోంది. ఇకపోతే ఈమె బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసింది. అంతేకాదు గోల్డ్ రష్, టాలీవుడ్ స్క్వేర్స్ వంటి టీవీ షోల్లో కూడా పాల్గొంది. ఇకపోతే ఈ మధ్య ఫారిన్ కంట్రీస్లో ఈవెంట్స్కి అటెండ్ అవుతూ అక్కడి నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తున్న ఈమె తాజాగా హైదరాబాద్కి చేరుకుంది. అందులో భాగంగానే ఒక ఛానల్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి గెస్ట్గా వచ్చింది. ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో జబర్దస్త్ వర్ష హోస్ట్గా వ్యవహరిస్తూ ఉండగా ఎన్నో విషయాలను పంచుకుంది భానుశ్రీ. అందులో భాగంగానే తన ప్రేమ, బ్రేకప్ గురించే చెప్పుకొచ్చింది. మీ మనసులో ఎవరైనా ఉన్నారా, లేక ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా అని వర్ష ప్రశ్నించగా, లేదు, ఆల్రెడీ నా జీవితంలో ఒకరున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ఇక అతడితో మీరేదైనా ఎదురుగా ఉంటే చెప్పాలనుకున్న మాట ఏంటి అని అంటే, మనిద్దరి మధ్య ఎన్ని గొడవలొచ్చినా ఏం జరిగినా 100% నేను నీదాన్ని, నువ్వు నావాడివే అంటూ తెలిపింది. ఇకపోతే భానుశ్రీకి బ్రేకప్ అయ్యింది అంటూ వార్తలు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే. దీనిపై కూడా ఆమె స్పందించింది. రిలేషన్లో బ్రేకప్ ఉండటం సహజం. నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేక్ కాదు. జీవితాంతం మనం జీవించినంత కాలం ఆ ప్రేమ ఉంటుంది. అందుకే మా మధ్య ఏ గొడవలొచ్చినా సరే ఒక 10 రోజులు మౌనంగా ఉండి అయినా సరే ఈ సమస్యను పరిష్కరించుకుంటాం. ఇక నా జీవితంలో బ్రేకప్ అనే పదానికి చోటు లేదు అంటూ చెప్పుకొచ్చింది భానుశ్రీ. ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. నీలాగే అందరూ ఆలోచిస్తే అసలు ఈ సమాజంలో బ్రేకప్ అనే అంశానికే చోటు ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఇద్దరి జీవితాలను నాశనం చేస్తాయని, సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప బ్రేకప్ లేదా విడాకులు వంటివి తీసుకోకూడదు అంటూ కూడా భానుశ్రీ తెలిపింది. ఇక ప్రస్తుతం భానుశ్రీ చేసిన కామెంట్లలో ఇంత డెప్త్ ఉండటం చూసి అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.